తిరువళ్ళువార్ మహాభక్తుడు, జ్ఞాని. ఆయన ఎక్కువ సమయం భగవత్ సేవలో నిమగ్నమయ్యేవాడు. పెళ్ళైన కొత్తలోనే అతడు భార్యకు కొన్ని నియమాలు, నడవడికలు నేర్పాడు. వాటిలో ఒకటి, భోజన సమయంలో విస్తర పక్కన దొన్నె నిండా నీళ్లను, ఒక సూదిని ఉంచాలని వారి సందేశం. ఆ నియమాన్ని భార్య వాసుకి ఎన్నడూ తప్పలేదు. కానీ భర్త వాటిని ఉపయోగించగా చూడలేదు. దాంతో ఒకరోజు, మీరు చెప్పినట్టుగా రోజు నీళ్లు, సూది ఉంచుతున్నాను, కానీ ఒక్కరోజు వాటిని వాడలేదు. మరి నేను అలా అమర్చడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగింది. తిరువళ్ళు వారు చిన్నగా నవ్వి, అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, వ్యర్థం చేయకూడదు. నువ్వు వడ్డిస్తున్నప్పుడో నేను తింటున్నప్పుడో పొరపాటున మెతుకులు కింద పడితే సూదితో తీసి నీళ్లతో శుద్ధం చేసి ఆకులో వేసుకోవాలనేది నా ఉద్దేశం. కానీ ఎన్నడూ మెతుకు కింద పడలేదు, వాటిని ఉపయోగించే అవసరం రాలేదు అన్నాడు. అనుమిత్రులారా, అన్నం పరబ్రహ్మ స్వరూపమే. కోటి విద్యలు కూటి కోసమే కదా. అన్నం మీద భక్తి ఉన్నవాడు తల్లి మీద భక్తి కలిగి ఉంటాడు, తండ్రి మీద భక్తి కలిగి ఉంటాడు, గురువు మీద భక్తి కలిగి ఉంటాడు, తను పుట్టిన జన్మభూమి మీద భక్తిని కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆ అన్నమే మనకి శక్తి. ఆ శక్తే మనకి అన్నం రూపంలో ప్రసాదమై చేరుకుంటూ ఉంది. అన్నాన్ని వృధా చేయకండి, అందరినీ గౌరవించండి. భారత మాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం. వందే మాతరం.